గాయని సాయి దివ్య. సాయి దివ్య ఎంపిక చేసుకున్న పాట ఆత్రేయ గారి రచన, కేవి మహాదేవన్ గారి సంగీతం, జానకమ్మ పాట. ఇది కూడా మంచి మనసులు సినిమా నుంచి ఓహో ఓహో పావురమ. మధురమైనది మమతలు నిండినది సొగసునే నెరుగనిది చూడాలని ఉన్నది. మనసు మధురమైనది మమతలు నిండినది సొగసునే నెరుగనిది చూడాలని ఉన్నది. అరువుగా నీ కనులు కరుణతో ఇవ్వగలవా, అరువుగా నీ కనులు కరుణతో ఇవ్వగలవా, కరువు తీర ఒక్కసారి కాంతునమ్మ వారిని. ఓహో 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 పావురమా వయ్యారి పావురమా. వలపు కన్న తేని పలుకులు వారివి తలచుకున్న చాలును పులకరించున మీను. వలపు కన్న తేని పలుకులు వారివి తలచుకున్న చాలును పులకరించున మీను. మగసిరి దొరయని మరునికి సరియని, మగసిరి దొరయని మరునికి సరియని, అందరూ అందురే అంత అందమైన వారా. ఓహో పావురమా వయ్యారి పావురమా, మా వారి అందాలు నీవైనా తెలుపుమా, మా వారి అందాలు నీవైనా తెలుపుమా. ఓహో పావురమా వయ్యారి పావురమా. అమ్మ, నేను జనరల్గా నోట్ చేస్తూ వచ్చాను. ఫైనల్లీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పాట లూజ్ పొట్లంలా ఉందన్నమాట. లూజ్ పొట్లం. ఇప్పుడు పంచదార వేసామనుకో, ఆ రోజుల్లో కాగితాల్లోనే కట్టించేవారు కోన్ లాగా. అలా కోన్ లాగా చేసి దాంట్లో పంచదార పోసి దారం కట్టేసేవాళ్ళు, గట్టిగా ఉండేది. ఇప్పుడు పకోడీలు వేసారనుకో, కడితే మధ్య మధ్య సందులు ఉంటాయి. అలా ఉండకూడదు పాట. ఒక 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 అదేమంటే ఆ బిగువు అది కరెక్ట్గా ఉండాలి. ఒకసారి అందంగా వెళ్తుంది, అక్కడక్కడ కొంచెం శృతి అటు ఇటు అటు ఇటు అవుతుందన్నమాట. ముద్దుగా ఉంది. ఎందుకంటే ఈ పాట కూడా అంత ముద్దుగా పాడారు జానక్ గారు, నువ్వు కూడా ముద్దుగా పాడావు. తమిళంలో రాజేశ్వరి గారిని పాడారు. ఆవిడ మా వాయిస్ ఎలా ఉంటుందంటే చిన్నపిల్లల వాయిసే. ఆ రాజేశ్వరి గారు ఏవిఎంలో పర్మనెంట్ ఆర్టిస్ట్. అసలు చిన్నపిల్లవాడికి పాడినట్టే ఉంటుంది ఆవిడ వాయిస్. పెద్ద అయిన తర్వాత డ్యూయెట్లు పాడినా అలాగే ఉంటుంది. సహజమైన ఆవిడ గాత్రం అలాంటిదన్నమాట. సో అది తప్ప మిగతావన్నీ ఒక పాట మీకు ఏం చిన్నపిల్లలు కాదు కదా, నేర్చుకుంటారు, దాన్ని ప్రజెంట్ చేస్తారు. చిన్న చిన్న మా వారి అందాలు ఆ పైకి వెళ్తున్నప్పుడు సరిగ్గా అందులో మనసు మధురమైనది, ప్రతి స్వరానికి ఒక చోటు, అది అక్కడే ఉండాలన్నమాట. ముద్దుగా ఉంది తల్లి, ముద్దుగా పాట. ఆ చిన్న చిన్న తప్పులని కరెక్ట్ చేసుకుంటే చాలు. శుభం. ధన్యవాదాలు.